మన భారతదేశంలో పార్న్ న్యూస్ బ్యాన్ చేయబడింది. అయినా సరే చాలా మంది యంగ్‌స్టర్స్ వీపీఎన్ వాడుతూ పార్న్ సైట్స్‌కి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ రవితేజ యన్నమూరి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ తేజ హాస్పిటల్ నిజామాబాద్. పార్న్‌లో ఉండే ప్రపంచం రియాలిటీ కంటే చాలా భిన్నంగా ఉండే ప్రపంచం. దాంట్లో ఉండేవాళ్ళు రియల్ పీపుల్ కాదు. కానీ యాక్టర్స్. అండ్ వాళ్ళు హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్, ఇంజెక్షన్స్ అండ్ పిల్స్ రూపంలో తీసుకుంటూ అదొక ప్రొఫెషన్‌గా భావించి చేస్తూ ఉంటారు. ఇది చూసి రియల్ అనుకోని రియల్ లైఫ్‌లో ఎప్పుడైతే వీళ్ళకి ఇదే పర్సనల్ ఎన్‌కౌంటర్ పార్ట్నర్‌తో కలవడం జరుగుతుందో వాళ్ళు చాలా అప్‌సెట్ అవుతూ ఉంటారు. అండ్ ఆ చేయగలిగే పర్ఫార్మెన్స్ డ్యూరేషన్ లెస్ థాన్ 3 మినిట్స్ ఉంటేనే మనం భయపడాలి. కానీ అక్కడ సెవెరల్ 10-15 మినిట్స్ జరుగుతుంది అని చూసి కంపేర్ చేసుకుంటూ వీళ్ళ మగతనాన్నే డౌట్ పడుతూ ఉంటారనమాట. మోర్ ఇంపార్టెంట్‌లీ ఎక్సెస్‌గా పార్న్ న్యూస్ చూడడం వల్ల మన బ్రెయిన్‌ని అన్నెసెసరీగా బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. ఈ స్టిమ్యులేషన్ వల్ల రియల్ లైఫ్‌లో మనం నార్మల్ థింగ్స్ ఎంజాయ్ చేయలేకపోతాం. ఎందుకంటే అయ్యే విషయాలు మన బ్రెయిన్‌ని అంత స్టిమ్యులేట్ చేయలేవు కాబట్టి. కానీ ఇట్లాంటి పర్సనల్ విషయాల్ని కూడా మన మైండ్‌ని, మన లైఫ్‌ని డిస్టర్బ్ చేయనివ్వడం కరెక్టే అంటారా?